నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। చందోలి మేజర్ కాలువను ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి। పంట కాలువలో పంచాయతీ సిబ్బంది చెత్త వేయడం పట్ల ఆగ్రహం, యుద్ధ ప్రాతిపదికన చెత్తను తొలగించాలని ఆదేశం। ఇంటర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన చీరాల మండల తహసీల్దార్ గోపీకృష్ణ। పరీక్ష నిర్వహణ తీరుపై ఆరా। మహిళలు చేతి వృత్తిదారుల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం। బాపట్ల జిల్లా పరిధిలోని యూనియన్ బ్యాంక్ శాఖల ద్వారా డ్వాక్రా సంఘాలు చేనేతలకు, సూక్ష్మ మధ్య చిన్నతరహా వ్యాపారులకు రుణమేళ కార్యక్రమంలో భాగంగా 40 కోట్ల రూపాయల నగదు చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొండయ్య। బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెం మండలం చందోలు వద్ద మేజర్ కాలువను మంగళవారం జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఆకస్మికంగా పరిశీలించారు। ఈ క్రమంలో పంట కాలువలో పంచాయతీ సిబ్బంది చెత్త వేయడాన్ని గమనించిన కలెక్టర్ పంచాయతీ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు। బాపట్ల నియోజకవర్గం పిట్టలవానిపాలెం మండలం చందోలు వద్ద మేజర్ కాలువను మంగళవారం జిల్లా కలెక్టర్ వెంకటమురళి ఆకస్మికంగా పరిశీలించారు। ఈ క్రమంలో పంట కాలువలో పంచాయతీ సిబ్బంది చెత్త వేయడాన్ని గమనించిన కలెక్టర్ పంచాయతీ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంట కాలువలో వేసిన చెత్తను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని పంచాయతీ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు। పర్యావరణం దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు। దిగువ ప్రాంతంలో 10,000 ఎకరాలకు సాగునీరు వెళ్లాల్సి ఉండగా చెత్త వేయడంతో కాలువ పూడిపోతుందన్నారు। తద్వారా పర్యావరణం దెబ్బతింటుందని, ప్రజలకు నష్టం వాటిల్లుతుంటే పట్టించుకోరా అంటూ నిలదీశారు। డంపింగ్ యార్డ్ కొరకు కేటాయించిన స్థలంలో చెత్త వేయనివ్వడం లేదని, కొందరు కోర్టులో కేసు వేశారని పంచాయతీ సెక్రటరీ, ఉప తహసీల్దార్లు కలెక్టర్ దృష్టికి తెచ్చారు। డంపింగ్ యార్డ్ స్థలం లేక రహదారి పక్కనే ఉన్న కాలంలో వేయాల్సి వచ్చిందని కలెక్టర్ తెలిపారు। సమీపంలోని శ్మశాన స్థలం, మిగిలిన ఖాళీ స్థలాలపై కలెక్టర్ ఆరా తీశారు। యుద్ధ ప్రాతిపదికన చెత్త తొలగించాలని పంచాయతీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు। తక్షణమే భూమి సర్వే చేసి 50 సెంట్ల భూమిని SWPCకి కేటాయించాలన్నారు। కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి ప్రభాకర్, జల వనరుల కాలువల పర్యవేక్షణ ఈ మురళీకృష్ణ, RDO P గ్లోరియా, R&B DE అరుణ కుమారి తదితరులు ఉన్నారు। ఇక్కడ ఉన్న చెత్తని అంతా ఎత్తించేసి క్లీన్ చేసి క్లీనింగ్ దాని వైడనింగ్ రూల్స్ ప్రకారం ఎంతుందో అది చేసుకునేటువంటిది మీ బాధ్యత। అండ్ సర్పంచ్ గారు వాళ్ళు కూడా పబ్లిక్ సపోర్ట్ ఇచ్చేదానికి కోఆర్డినేషన్ చేసుకునేటట్టు మినిట్స్ రాసి పెట్టండి। ఇంటర్మీడియట్ పరీక్ష నేపథ్యంలో చీరాల పట్టణంలోని వైఏ ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో మంగళవారం చీరాల మండల తహసీల్దార్ గోపీకృష్ణ తనిఖీ చేశారు। ఈ క్రమంలో పరీక్ష జరుగుతున్న తీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు। ఇంటర్మీడియట్ పరీక్ష నేపథ్యంలో చీరాల పట్టణంలోని వైఏ ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలను మంగళవారం చీరాల మండల తహసీల్దార్ గోపీకృష్ణ తనిఖీ చేశారు। ఈ క్రమంలో పరీక్ష జరుగుతున్న తీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు। ముఖ్యంగా ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు పరీక్ష సజావుగా జరిగేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు। పరీక్ష జరుగుతున్న తీరు, విద్యార్థుల హాజరు తదితర వివరాలను పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ తహసీల్దార్ కు వివరించారు। అనంతరం పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు పరీక్షా కేంద్రంలో కల్పించిన సౌకర్యాల కార్యాపణపై ఆరా తీశారు। చీరాల పట్టణంలోని పద్మశాలియ బహుతమ సంఘం కళ్యాణ మండపంలో రీజనల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా పరిధిలోని యూనియన్ బ్యాంక్ శాఖల పరిధిలోని డ్వాక్రా సంఘాల మహిళలకు, చేనేతలకు, సూక్ష్మ మధ్య చిన్నతరహా వ్యాపారులకు రుణమేళ కార్యక్రమానికి నిర్వహించారు। కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే కొండయ్య హాజరయ్యారు। లబ్ధిదారులకు నగదు చెక్కులను పంపిణీ చేశారు। ఆర్థిక అసమానతలను క్షేత్రస్థాయిలో పారద్రోలేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకుల ద్వారా అందిస్తున్న ఆర్థిక రుణాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని తద్వారా ఆర్థికంగా వృద్ధి సాధించాలని చీరాల ఎమ్మెల్యే కొండయ్య అన్నారు। చీరాలలో రీజనల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా పరిధిలోని
యూనియన్ బ్యాంక్ శాఖల పరిధిలోని డ్వాక్రా సంఘాల మహిళలకు, చేనేతలకు, సూక్ష్మ మధ్య చిన్న తరహా వ్యాపారులకు రుణమేళా కార్యక్రమానికి నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ ఆర్థిక వృద్ధి సాధించడం ద్వారానే సామాజిక వృద్ధి సాధ్యపడుతున్నారు. మరోవైపు మహిళల డ్వాక్రా సంఘం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించడం ద్వారా ఆయా కుటుంబాలలో ఆర్థిక స్థిరత్వంతో పాటుగా జీవనోపాధి మార్గాలను విస్తరించుకోవచ్చున్నారు. గతంలో ఆర్థిక వెసులుబాటు లేక అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడేవారన్నారు. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటిగా జిల్లా కలెక్టర్ నేతృత్వంలో బ్యాంకర్లతో సమావేశమై క్షేత్రస్థాయిలో ఆర్థిక వెసులుబాటు లేని చేనేతలు, డ్వాక్రా సంఘాలు, వ్యాపారులకు రుణాలు అందించి సహకరించాలని కోరామన్నారు. అందుకు ప్రతిఫలంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చి డ్వాక్రా సంఘాల మహిళలకు 25 కోట్ల రూపాయలు, చేనేతలకు 2.50 కోట్ల రూపాయలు, కేంద్ర ప్రభుత్వం లాకృతి దీదీకి మరో 2.50 కోట్ల రూపాయలు, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ తరపున చిరు వ్యాపారులకు 1 కోటి రూపాయలు, సూక్ష్మ మధ్య చిన్న తరహా వ్యాపారులకు 9 కోట్ల రూపాయలను ఇలా మొత్తంగా 40 కోట్ల పైగా రుణాలు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. రుణాలు పొందిన లబ్ధిదారులు సైతం సకాలంలో రుణాలు చెల్లించి ఒకవైపు బ్యాంకర్లకు సహకరించడంతో పాటుగా లబ్ధిదారులు కూడా ఆర్థిక వృద్ధి సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ వేణుగోపాల్, ఒంగోలు రీజనల్ హెడ్ రవికుమార్, బీఆర్జీఏ పీడీ పద్మ, ఎల్డీఎం శివకృష్ణ, హ్యాండ్లూమ్స్ ఏడీ నాగమల్లేశ్వరరావు, ఒంగోలు డిప్యూటీ రీజనల్ మేనేజర్ శ్రీనివాసరావు, ఒంగోలు రీజనల్ ఆఫీస్ చీఫ్ మేనేజర్ సోమశివరావు, వివిధ శాఖల బ్యాంక్ మేనేజర్లు పాల్గొన్నారు. కూటమి నాయకత్వంలో అంటే వీళ్ళకి సంబంధం లేదు, అయినా మనం పొలిటికల్ లీడర్స్ కాబట్టి కొన్ని విషయాలు మనం చెప్పక తప్పదు. పెద్ద ఎత్తున పేదరిక నిర్మూలన కోసం, సామాన్య జనం కోసం, పేదవాళ్ల పట్ల ఈ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తుంది. దానికి రీజన్ నిన్న పెట్టినటువంటి బడ్జెట్ కూడా మీరు చూశారు. పూర్తిగా బడ్జెట్ సారాంశం కూడా మీకు ఇంకా రాలేదు. దాదాపు 3,20,000 కోట్ల రూపాయలని బడ్జెట్ లో కూడా ఈ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ పెట్టడం జరిగింది. దీనంతటికంటే కూడా మోడీ గారిని మనం మెచ్చుకోవాలి. అతి సామాన్యుడికి కూడా పేదవాడి కోసం ఈ రోజున సెంట్రల్ గవర్నమెంట్ చాలా పెద్ద స్కీమ్స్ ఇస్తుంది. ముఖ్యంగా ఈ స్కీమ్స్ అన్నింటినీ కూడా మనం కింద మనం వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి యూనియన్ బ్యాంక్ వారు వాళ్ళ తాలూకు వివిధ విభాగాల్లో పెట్టేసి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి, ప్రజలను ప్రోత్సహించి ఏ రకంగా పేదవాళ్ళని పైకి తీసుకురావాలి, ఏ రకంగా ఒక సామాన్యమైనటువంటి మహిళని ఎంటర్ప్రెన్యూర్ గా తీసుకురావాలనేటువంటి సదుద్దేశంతో వాళ్ళ బ్యాంకు కూడా ముందుకు వచ్చినాయి. అందుకని మనం వాళ్ళకి చాలా రుణపడున్నాం. ఒకసారి చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్ష నేపథ్యంలో బాపట్ల జిల్లాలోని చందోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలను మంగళవారం బాపట్ల అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్ష నేపథ్యంలో బాపట్ల జిల్లాలోని చందోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలను మంగళవారం బాపట్ల అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్ తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్షా కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో ఇంటర్మీడియట్ పరీక్ష జరిగే విధంగా అధికారులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షలు రాసేందుకు వచ్చే విద్యార్థులు, పరీక్షా కేంద్రాల విధులు నిర్వహించడానికి వచ్చే సిబ్బందిని తప్ప ఇతరులను అనుమతించవద్దని అధికారులకు సూచించారు. ఎవరైనా పరీక్షా కేంద్రాల వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుంటే వెంటనే వారిని విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కళాశాల చుట్టుపక్కల ప్రాంతాల్లో తరచూ తనిఖీ చేస్తూ ఉండాలని అధికారులకు సూచించారు. పరీక్ష ప్రక్రియ సక్రమంగా జరిగేందుకు తగిన ముందస్తు భద్రతా చర్యలు తీసుకున్నామన్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం పరీక్షా కేంద్రానికి అనుమతిస్తున్నామన్నారు. ఏ విధమైన మాల్ ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నామన్నారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 7 కొండలపై కొలువుతీరిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన టోకెన్లు ఉన్న భక్తులు నేరుగా దర్శనం చేసుకుంటున్నారు. టోకెన్ లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామి వారిని 69,592 మంది భక్తులు దర్శించుకోగా 24,273 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల శ్రీవారి హుండీకి 3.63 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు.
వార్తల్లోని నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపిన విషయం తెలిసిందే. కెనడా, చైనా, మెక్సికో దేశాలపై భారీగా సుంకాలు విధించారు. పెంచిన సుంకాలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయంపై దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం ప్రమాదకరమైందని పేర్కొన్నారు. ఆ తర్వాత ఏంటి అనేది ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడూ అడగాల్సిన ప్రశ్న. ప్రస్తుత పరిస్థితిలో అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అత్యంత ఆసక్తికరమైన అంశం. దాని గురించి నేను మాట్లాడను, ఎందుకంటే అది చాలా కష్టమైన విషయం అని వారెన్ బఫెట్ అన్నారు. పట్టుబడిన ఇబ్బందుల్లో ఉన్న జంతువులను సంరక్షించే లక్ష్యంతో వంతారా కార్యక్రమాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ అనంత్ అంబానీ ప్రారంభించిన విషయం తెలిసిందే. వన్యప్రాణుల రక్షణ, పునరావాసం, సంరక్షణ కేంద్రమైన ఈ వంతారాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సందర్శించారు. ప్రధాని మోదీ ప్రస్తుతం తన సొంత రాష్ట్రం గుజరాత్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ఇవాళ జామ్నగర్ లోని వంతారాను సందర్శించారు. వన్యప్రాణుల ఆసుపత్రి, జంతువుల కోసం ఏర్పాటు చేసిన స్కాన్లు మొదలైన వాటితో కూడిన పశు వైద్య సౌకర్యాలను వీక్షించారు. అంతేకాకుండా వైల్డ్ లైఫ్ అనెస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, ఇంటర్నల్ మెడిసిన్ మొదలైన అనేక విభాగాలను కూడా పరిశీలించారు. వంతారాలో పునరావాసం పొందుతున్న వివిధ జాతుల జంతువులతో ప్రధాని సన్నిహితంగా మెలిగారు. అక్కడి సింహాల పిల్లలకు, జిరాఫీలకు ఆహారం అందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. మొత్తం 9 రౌండ్లకు గాను 7 రౌండ్లోనే మ్యాజిక్ ఫిగర్ దాటేశారు. మంగళవారం తెల్లవారుజామున 5:50 సమయంలో చివరి రౌండ్ పూర్తయ్యేసరికి 82,319 ఓట్ల ఆధిక్యత సంపాదించారు. ఇంకా 2 రౌండ్లు మిగిలి ఉండగానే మ్యాజిక్ ఫిగర్ దాటారు. 82,319 ఓట్ల మెజార్టీతో ఆలపాటి రాజా భారీ విజయం సాధించారు. ఆయనకి 1,45,057 ఓట్లు పోలయ్యాయి. సమీప ప్రత్యర్థి అభ్యర్థి లక్ష్మణ్ రావుకి 62,737 ఓట్లు వచ్చాయి. మొత్తం 2,41,544 ఓట్లు పోలయ్యాయి. అందులో 26,676 ఓట్లు చెల్లనివిగా తేల్చారు. ఆలపాటి విజయంతో కూటమి కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇండియాలో పట్టణ ప్రాంతాల నుంచి మొదలుకొని గ్రామీణ ఏరియాలో ఉన్న ప్రజల వరకు బడ్జెట్ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్కూటర్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరుస్తారు. రోజువారీ పనులు చేసుకోవడానికి 2 వీలర్స్ ఇప్పుడు తప్పనిసరి. స్కూటర్ అయితే ఇలాంటి వాటికి చాలా కంఫర్ట్ అనిపిస్తోంది. గేర్స్ లేకుండా మహిళలు, పురుషులు సులభంగా రైడ్ చేయడానికి ఇవి ఉత్తమమైన ఆప్షన్. ప్రస్తుతం మార్కెట్ లో చాలా మోడళ్లు కొనుగోలుకు లభిస్తున్నాయి. కొత్త స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్న వారు వేటిని ఎంచుకోవాలో తెలియక సతమతం అవుతుంటారు. తక్కువ ధరలో లభించడంతో పాటు మంచి మైలేజ్ అందించే మెరుగైన పెర్ఫార్మెన్స్ ఇచ్చే స్కూటర్స్ లో హోండా యాక్టివా, సుజుకి యాక్సెస్, హీరో డెస్టినీ, యమహా ఫ్యాషన్ వంటి మొదలగు టాప్ మోడళ్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. విసిరేశాడు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చందోలు మేజర్ కాలువను ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి. పంట కాలువలో పంచాయతీ సిబ్బంది చెత్త వేయడం పట్ల ఆగ్రహం. యుద్ధ ప్రాతిపదికన చెత్తను తొలగించాలని ఆదేశం. ఇంటర్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన చీరాల మండల తహసీల్దార్ గోపీకృష్ణ. పరీక్ష నిర్వహణ తీరుపై ఆరా. మహిళలు, చేతి వృత్తిదారుల ఆర్థిక స్వావలంబనే లక్ష్యం. బాపట్ల జిల్లా పరిధిలోని యూనియన్ బ్యాంక్ శాఖల ద్వారా డ్వాక్రా సంఘాలు, చేనేతలకు, సూక్ష్మ మధ్య చిన్నతరహా వ్యాపారులకు రుణమేళ కార్యక్రమంలో భాగంగా 40 కోట్ల రూపాయల నగదు చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొండయ్య. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.